పంచమహాపురుష యోగాల్లో ఐదవది శశయోగము. ఇది శని వల్ల పడుతుంది, శనిగ్రహం వల్ల. ఇంతకుముందు మహాపురుష యోగాల్లో మొదటిది రుచిక యోగము, అది కుజుని వల్ల. తర్వాత హంసయోగము, అది గురుని వల్ల. భద్రయోగము బుధుని వల్ల. మాలవ్య యోగము శుక్రుని వల్ల. ఐదవది పంచమహాపురుష యోగము, ఐదవ యోగము, ఇది శని వల్ల పడుతుంది. దీంట్లో నైసర్గిక శుభులు ఉన్నాయి, నైసర్గిక పాపులు ఉన్నాయి. శుభునకు కేంద్రాధిపత్యము పాపము, పాపికి కేంద్రాధిపత్యము శుభము. దీంట్లో నైసర్గిక శుభులు ఉన్నాయి, నైసర్గిక పాపులు ఉన్నాయి. శని ఇక్కడ నైసర్గిక పాపి. అయితే ఈ మహాపురుష యోగములు ఈ 5 గ్రహములు కూడా కేంద్ర స్థితిలో కేంద్రాధిపత్యము కలిగినప్పుడు మాత్రమే పట్టడాన్ని గమనించాలి. దీనికి ప్రధానమైనటువంటి కండిషన్ అది. కేంద్రాధిపత్యము కానీ కేంద్ర స్థితి కానీ అయి ఉండాలి మహాపురుష యోగం పట్టడానికి. ఈ 5 గ్రహాలకి, ఇంతకు ముందున్నటువంటి గ్రహాలు కూడా ఆ రకంగా కేంద్రాధిపత్యం నుంచే చూసాం మనం. ఇక్కడ శనికి సంబంధించి ఇక్కడ మహాపురుష యోగం పరిశీలించేటప్పుడు ఆ గ్రహములకు ఉచ్చనీచలు, మూల త్రికోణము, తర్వాత ఆ స్వక్షేత్రము, మిత్రత్వ శత్రుత్వములు, ఈ రెంటిని పరిశీలించాలి. ఇంతకుముందు వాటిలన్నింటిని అలాగే పరిశీలించాం. ఇక్కడ చూద్దాం. దీనికి శనికి స్వక్షేత్రము మకర కుంభములు, శనికి తుల ఉచ్చ, మేషము నీచ, మూల త్రికోణం కూడా కుంభమే. ఆ తర్వాత కుజ రవిచంద్రులు శత్రువులు, బుధ శుక్రులు మిత్రులు. సాధారణంగా మహాపురుష యోగాలు ఏ గ్రహానికైతే ఆధారంగా చేసుకుని పడుతున్నాయో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశల్లో కలుగుతాయి. ఇది మొదటిది. అంతేకాకుండా ఈ గ్రహమునకు సంబంధించినటువంటి మిత్రదశ అంతర్దశల్లో, శత్రుదశ అంతర్దశల్లో దీని వాళ్ళకు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి శని మహాదశ కుజంతరం, రవి అంతరం, చంద్రాంతరం శత్రువులు కనుక శత్రు ప్రభావం. అలాగే బుధ శుక్రుల మిత్రులు కనుక శని మహాదశకు సంబంధించి కానీ బుధ శుక్ర మహాదశలకు సంబంధించి కానీ ఈ శని దశ అంతర్దశలలో ఈ యోగము కనిపిస్తుంది, యోగ ప్రభావము కనిపిస్తుంది. చేత దీన్ని గమనించాలి. ఇవి ముందు పరిశీలించి చూసుకోవాలి. మహాయోగం గురించి విశ్లేషణ చేసేటప్పుడు జాతక చక్రంలో ప్రధానమైన అంశంలో మొదటిది అది కేంద్రం అయి ఉండడం, కేంద్రాధిపత్యము, కేంద్ర స్థితి. రెండవది స్వక్షేత్రవర్తి అయి ఉండడం. మూడవది ఉచ్చనీచలకు సంబంధించి ఉచ్చి అయి ఉండడం. అంచేత కేంద్రాధిపత్యము అయినటువంటి మకర కుంభముల యందు కానీ తుల యందు కానీ శని స్థితమై ఉన్నట్టయితే ఈ యోగము పడుతుంది, శశయోగం. ఇంకా శని స్వతహాగా సహజ పాపి. పాపులు ఉచ్చులో ఉంటే ఆ పాపము మరింత ఉచ్ఛత్వం అవుతుంది. తర్వాత మహాపురుష శబ్దానికి మహా అంటే గొప్ప అని అర్థం. ఇక్కడ గొప్ప అంటే మంచి పనులు చేసి 10 మంది చేత మన్నలను పొందుతాడని కాదు. చెడ్డ పనులు చేసి కూడా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. పరులను పీడించి హింసించి కూడా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత దీన్ని విశేషమైనటువంటి విధమైన గుర్తింపు పొందడం అదే మహాపురుష లక్షణం. ఇక్కడ దీన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. మహాపురుషులు 2 రకాలుగానే ఉంటారు. ఇతరులను పీడించి హింసించి గొప్పవాళ్ళు అవడం ఉంటారు, మంచిగా ఉండి కూడా గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. ఇక్కడ ఆ రకమైన అర్థాన్ని కూడా తీసుకుని చెప్పాలి. ఏ రకంగా చేశాడని కాదు, ఏ రకంగా గుర్తింపు పొందాడు అనేటటువంటిది ఇక్కడ మహాపురుషానికి సంబంధించిన ఇక్కడ అంశం. శశయోగానికి ముఖ్యంగా ఇది బాగా ఆ అంశాన్ని ఆ కోణం నుంచి పరిశీలించాలి దీన్ని. విశేష స్వతంత్ర జీవన ప్రవృత్తి శనికి సంబంధించి. శని స్వతహాగా నైసర్గిక పాపి. ఈ శనికి సంబంధించినటువంటి దృష్టి విశేషాలు అన్ని స్థానాల్లోనూ శని పాపత్వాన్ని ఇవ్వడం. కొన్ని సందర్భాల్లో చాలా మంచిని గొప్ప మేలుని చేస్తాడు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా శనికి ఉండేటువంటి దృష్టిలు సామాన్య దృష్టి 7వది, అంతకంటే విశేషం 3, అంతకంటే విశేషం 10. లగ్నానికి కనుక శని చూపు ఉన్నట్టయితే, అది దశమ దృష్టి ఉన్నట్టయితే అతను గొప్ప పరివ్రాజకుడు అవుతాడు. స్వతంత్రమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు. అది మంచిగా గొప్ప గొప్ప పరివ్రాజకులు అవుతారు. శ్రమానంతర విజయము, ఇవన్నీ కూడా శనికి ఉండేటువంటి లక్షణాలే. శని ఒకవేళ పాపస్థానాల్లో ఉన్నట్టయితే ఈ రకంగా ఉచ్ఛలో ఉండడం ఇలాంటివి జరిగినట్టయితే ఆ క్రూరత్వం బయటపడుతూ ఉంటుంది, పాప స్థితి కూడా బయటపడుతూ ఉంటుంది, పాప స్వభావం. జత సహజంగా అసలు శనికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? క్రూరత్వము, వన పర్వత ప్రాంత సంచారము,
ఏ దొంగ నాయకుడు కావడం, అరణ్యాల్లో బతకడం, అక్కడ కొంత గుంపును పోగేసుకోవడం, ఈ రకంగా. దాతృ లక్షణము దానం చేయడం, మాతృభక్తి, స్త్రీ వాంఛ, అస్థిర బుద్ధి, చంచలత్వం, స్థిరమైనటువంటి బుద్ధి కాకపోవడం, అంటే తరచుగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉండడం, వంచన, ఇతరులను మోసగించైనా సరే సాధించుకోవడం, రాజప్రియ, ఒక గుంపుకి ఓ నాయకుడు కావడం, లేకపోతే ఒక రాజ్యానికి రాజు కావడం. రాజులు మాత్రం క్రూరత్వం కలిగిన వాళ్ళు లేరా? రాజు కావడం, కార్తవీర్యార్జునుడు రాజే, నరకాసురుడు రాజే. అంచేత రాజప్రియ అంటే రాజుగారికి సంబంధించినటువంటి సైన్యాధిపత్యము కానీ, మంత్రులు కానీ, ఈ రకంగా ఆ రకమైనటువంటి సిగ్నిఫికెన్స్, గుర్తింపు పొందడం. జారచోరాదులచే సుఖాభిలాష, ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి శశ జాతకుల మహాపురుష యోగ లక్షణాలు. జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు మకర కుంభస్థితి, తర్వాత ఉచ్చైనటువంటి తులస్థితి, ఈ మూడు కూడా కేంద్ర స్థితి, కేంద్రాధిపతి అయి ఉండాలి. ఇది ఏ లగ్నాలకి పడుతుంది, ఏ లగ్నాలకి పట్టదు, ఎందుకు పట్టదు, పడితే ఎందుకు పడుతుంది, పట్టకపోతే ఎందుకు పట్టదు. సహజ పాపులకు ఉచ్చనొద్దుట అశుభం. అంచేత ఇక్కడ తుల ఉచ్చ. ఏ జాతక చక్రాన్ని సరే ఈ శశయోగాన్ని పరిశీలించినప్పుడు 3 అంశాలనే దృష్టిలోకి తీసుకోవాలి. వాటికి ఉండేటటువంటి స్వక్షేత్రము, మకర కుంభములు, తర్వాత ఉచ్చ, తుల, వీటితో పాటుగా వీటికి సంబంధించినటువంటి కేంద్రాధిపత్యము, ఇది పరిశీలించవలసినటువంటి అంశంలో. గ్రహ కేంద్ర స్థితి వలన యోగం. ఇంతకుముందు పంచమహాపురుష యోగాల్లో మిగిలినటువంటి 4 గ్రహాలు కూడా కేంద్ర స్థితి వల్లే కలగడాన్ని గమనించాలి. ఇది కూడా అంతే, కేంద్ర స్థితి ఆధిపత్యం వలన కలుగుతాయి. ముందు మేషలగ్నానికి ఏ రకంగా అవకాశం ఉంటుంది? ఇది మేషలగ్నం. 1, 2, 3, 4, 5, 6, 7 తుల, ఇది ఉచ్చ. కేవలం వీటినే పరిశీలించాలి. తర్వాత 8, 9, 10వ స్థానం, ఇది కేంద్రం, మకరం. 11 కుంభము, ఇది ఈ 3 స్థానాలు మేషలగ్నానికి. ఈ 3 స్థానాల్లో స్థితమై ఉండినటువంటి శని పరంగానే ఈ యోగము పడుతుంది. వీటిల్లో ఏది శ్రేష్టమైనటువంటిది? ఇది శ్రేష్టము కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ తుల ఉచ్చ కనుక సహజ పాపికి ఉచ్చ మరింత పాపము. తర్వాత మకరము, ఇది దశమ కేంద్రం అయ్యింది. కేంద్ర స్థితి, కేంద్రాధిపత్యము, ఇక్కడ యోగము పట్టేటటువంటి స్థితి. ఇది నిజానికి ఇది సప్తమ కేంద్రమే అయినా పాపికి మరింత ఉచ్చ మరింత పాపం కనుక ఇది పనికిరాదు. ఇది పనికొస్తుంది మకరం. ఇది ఎందుకు పనికిరాదు? కుంభము లాభస్థానం అయింది, 11వ స్థానం. మామూలుగా అయితే అది కూడా పాపస్థానం కింద గమనించాలి. అంచేత మేషలగ్న జాతకులకి మకరంలో శని ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం పడుతుంది. అవకాశములు 3 తులయందు కానీ, మకరమునందు కానీ, కుంభమునందు కానీ పట్టాలి. తుల సప్తమ కేంద్రము, ఇది ఉచ్చ కనుక పనికిరాదు. మకరము పనికొస్తుంది, ఇది స్వక్షేత్రము. కుంభము లాభస్థానము కనుక పనికిరాదు. ఇక్కడ ఇలా చూసుకోవాలి ప్రతి యోగాన్ని, ప్రతి లగ్నానికి కూడా. ఎక్కడ పనికొస్తుంది, ఎక్కడ పనికిరాదు. మిగిలినటువంటి చోట సామాన్యమైనటువంటి యోగాలే. శని ఇక్కడ ఉన్నప్పుడు ఏ 3వ స్థానాన్ని చూస్తున్నాడా, 10వ స్థానాన్ని చూస్తున్నాడా, 7వ స్థానాన్ని చూసి, ఇవన్నీ మామూలే. యోగము గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు మాత్రం ఈ 3 అంశాలని పరిగణించడంలో కేంద్రమై ఉండాలి. ఇది అంచేత మేషలగ్న జాతకులకి మకర స్థాన స్థిత శని వలన యోగము, తుల స్థాన స్థితి వలన యోగము కాదు. ఇది మరింత పాపత్వము. తర్వాత 2 వృషభ లగ్నం. ఎందుకంటే ఈ శశయోగము చర స్థిర రాశులకు పడుతుంది, ఉభయ రాశులకు పట్టదు. అసలు చరరాశులు ఏవి? మేష, కర్కాటక, తుల, మకరాలు. స్థిర రాశులు వృషభ, సింహ, వృశ్చిక, కుంభాలు. ఉభయ రాశులు మిథునము, కన్య, ధనుస్సు, మీనములు. ఇక్కడ చెప్పబడినటువంటిది ఏమిటి? చరస్థిర రాశులందు మాత్రమే పడుతుంది, మిగిలినటువంటి వాటికి పట్టదు. ఎందుకు పట్టదో, ఎందుకు పడుతుందో చూద్దాం. ముందు మేషము, ఇది చరరాశి కనుక అయ్యింది. తర్వాత ఇప్పుడు వృషభము, ఇది స్థిర రాశి, దీనికి కూడా పడుతుంది. చూడండి, ఇది వృషభము. ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6 మనం 3 స్థానాలనే పరిశీలించాలి. ఈ 6వ స్థానము తుల ఉచ్చ అయింది, 6వ స్థానము పాపస్థానము, ఇది పనికిరాదు. షష్టము, తర్వాత సప్తము, 7, 8, 9 అయ్యింది. ఈ 9 కోణము, ఇది పనికిరాదు. కేంద్రస్థితి అయితే మాత్రమే ఇది మహాపురుష యోగం పడుతుంది.
ఇంకా 10 కుంభము. అంచేత వృషభ లగ్న జాతకులకి కుంభస్థాన స్థిత కేంద్ర శని స్థితి వలన యోగం పడుతుంది, శశయోగం. మిగిలినటువంటి ఆ స్థానాల్లో ఎక్కడున్నప్పటికీ పట్టదు. ఇది 6వ స్థానం. ఏమన్నా 3 పరిశీలించాలి మనం. స్వక్షేత్రము ఉచ్చ, స్వక్షేత్రాలు 2, ఉచ్చ 1. అంచేత ఈ 3 స్థానాలనే పరిశీలించాలి యోగం పట్టడానికి. అంచేత ఇది తొలగ పనికిరాదు. తర్వాత మకరము 9వ స్థానం అయింది, ఇది పనికిరాదు. కేంద్రస్థానం అయ్యి ఉండాలి అది. అంచేత దశమ కేంద్రం కుంభంలో పడుతుంది. వృషభ లగ్న జాతకులకి కుంభస్థాన స్థిత శని వలన యోగం. తర్వాత ఈ దశమము కేంద్రము మూల త్రికోణము. ఇక్కడ మూల త్రికోణం కూడా కుంభమే అయింది దీనికి, అది దీన్ని గమనించాలి. దశమ కేంద్రము మూల త్రికోణము కుంభము. అంచేత అధిక ఫలము ముఖ్యంగా శని దశ అంతర్దశల్లో గొప్ప విశేషంగా ఉంటుంది. తర్వాత కర్కాటక లగ్నం. ఇది కర్కాటకం 1, 2, 3, 4. ఇది చతుర్థ కేంద్రమైంది తుల. ఇది శనికి పాపి, ఇది పనికిరాదు. కేంద్రస్థానంలో ఉండాలి కానీ ఇది ఉచ్చ గనక ఇది పనికిరాదు కర్కాటక లగ్నానికి. తర్వాత 4, 5, 6, 7 ఇది సప్తమ కేంద్రం, ఇది పనికొస్తుంది మకరం. తర్వాత 8 ఇక్కడ అష్టమాధిపత్యం పట్టింది. ఇక్కడ అష్టమాధిపత్యం పాపం మళ్ళీ అక్కడ దాన్ని గమనించాలి. అంచేత కర్కటక జాతకులకి సప్తమము ఒక్కటే మహాపురుష యోగం అవుతుంది. ఎందుకంటే చతుర్థ కేంద్రం ఇదితో పనికిరాదు ఉచ్చ కనుక. తర్వాత ఇది అష్టమమైంది, అది పనికిరాదు. అంచేత కర్కటక జాతకులకి కేవలము సప్తమ కేంద్రమైనటువంటి మకరమునందు శని ఉండడం వల్ల మాత్రమే ఈ యోగము పడుతుంది, మిగిలినటువంటి చోట పట్టదు. ఇది కర్కాటక లగ్నానికి సంబంధించి. చతుర్థ కేంద్రము అశుభము. నిజానికి ఈ చతుర్థ కేంద్రంలో ఉండినప్పటికీ కూడా ఈ రక్షణ శాఖలోనూ వాటిల్లోనూ దేశభక్తిపరమైనటువంటి వాటి సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అరణ్య ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లో తిరిగినటువంటి వాళ్ళే. దేశ రక్షణ కోసం అని చెప్పి సైనికులు అందరూ ఎంత కష్టపడుతూ ఉంటే అది కూడా యోగమే. తర్వాత సింహలగ్న జాతకులకి సప్తమ స్థితిచే అధిక రాజయోగం. ఇది సింహం. ఇది 1, 2, 3 తృతీయం, ఇది పనికిరాదు. కేవలం 3 స్థానాలే కదా పరిశీలించేసేవి. 1, 2, 3 ఇది పనికిరాదు. 4, 5, 6, 7. 6 ఇది పనికిరాదు మకరం. ఇక 7 సప్తమం. ఎప్పుడైనా సరే ఇంతకుముందు మహాపురుష యోగాల గురించి అన్నిటి గురించి చెప్తున్నప్పుడే వస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏ స్థానంలో అయితే యోగం పడుతుందో ఆ స్థాన కారకత్వాన్ని పరిశీలించాలి. సప్తమ కేంద్రంలో పడుతుంటే సప్తమం దేని కారకత్వం? వివాహానికి, భోగాలకి, కళలకి, వీటన్నిటికీ కారకత్వం. చతుర్థము దేని కారకత్వం? మాతృస్థానము, తర్వాత విదేశయానము, ఆ తర్వాత వాహనము, వీటన్నిటికీ కారకత్వం. ఉన్నతోద్యోగము, వీటికన్నిటికీ కారకత్వం చతుర్థం. అంచేత ఆ స్థానాన్ని ఎక్కడ పడుతుందో ఆ స్థానాన్ని పరిశీలించి ఆ స్థానం పరంగా అన్వయం చేసుకోవాలి దాన్ని. ఇక్కడ చూడండి, సింహ లగ్నానికి కుంభస్థాన స్థిత సప్తమ స్థితిచే అధిక రాజయోగం కుంభంలో. కానీ భావకారకత్వమునకు భంగము. ఎందుకని? అక్కడ భావము సప్తమమునకు సంబంధించి చేత కడతరపరమైనటువంటి సమస్యలు మొదలైనటువంటివి ఉంటాయి. తర్వాత తులా లగ్నం అంటే ఇది. ఈ తులా లగ్నానికి ఛాన్సెస్ ఏమిటి? ఈ తులని ఈ ఉచ్చ కూడా శనికి, పాపికి ఉచ్చ మరింత పాపము. తులా లగ్న జాతకులకు తులలో ఉండడం అది లగ్న కేంద్రం. ఇంకా తర్వాత తుల 1, 2, 3, 4 ఇది చతుర్థ కేంద్రం. పంచమం ఇది పనికిరాదు. అంచేత తులా లగ్న జాతకులు కేవలం ఇవి 2. ఈ తులా లగ్నంలో ఇది తులా లగ్నం నుంచి మొత్తం 3 స్థానాలు. 1, 2, 1 లగ్న కేంద్రం ఇది. 2, 3, 4 చతుర్థ కేంద్రం, 5 పంచమం. కుంభం పనికిరాదు కోణం కనుక. ఇంకా మిగిలినటువంటి తులా లగ్నానికి 2. 1 లగ్న కేంద్రం, 2 చతుర్థ కేంద్రం. ఇక్కడ లగ్న కేంద్రం నిజానికి శుభమే, కానీ ఇక్కడ ఇది ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత పాపత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది పాపపరమైనటువంటి మహాయోగం, పాప పనులు చేసినటువంటి. చతుర్థమైనట్టయితే ఇది మాతృపరముగాను, తర్వాత వాహనపరముగాను ఈ లక్షణాలన్నీ ఉంటాయి దీనికి. అంచేత ఇక్కడ రెండింటికి కూడా అంత గొప్ప యోగము కాదు తులా లగ్నానికి సంబంధించి. యోగము మాత్రము తుల మకర స్థితమైనటువంటి తులలోను మకరములందు స్థితమైనటువంటి లగ్న చతుర్థ కేంద్రాధిపత్యం వలన పడుతుంది. తర్వాత మకర లగ్నానికి దశమ స్థాన శని ఉచ్చచే ఉత్తమ రాజయోగం. ఇక్కడ మకరము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉత్తమ గొప్ప రాజయోగం పడుతుంది ఇక్కడ ఉండడం వల్ల. పాప పనులు మామూలే,
ఉచ్చ గనక మకర లగ్నానికి లగ్నంలో కంటే కూడా ఇక్కడ కేవలం 3 స్థానాలు. ఇక్కడ ఇది ద్వితీయమైంది, ఇది పనికిరాదు. అంచేత మకరం ఉన్నంతైనా ఉండాలి, తుల యందు ఉండాలి. మకర లగ్నానికి తులలో ఉన్నట్టయితే గొప్ప రాజయోగం పడుతుంది. ఇది మళ్ళీ తుల పాపస్థానం. తర్వాత కుంభము లగ్నస్థిత శనిచే విశేష రాజయోగం. కుంభం ఇది కుంభములో పడితే రాజయోగం అవుతుంది కుంభలగ్న జాతకులకి. కుంభము లగ్నస్థిత శనిచే విశేష రాజయోగం. ఇక్కడ రాజయోగం పడుతుంది. ఈ కుంభమునకు మకరము వ్యయం అయ్యింది, అంచేత ఇక్కడ ఇది పనికిరాదు. 1 2 3 4 5 6 7 8 9 ఇది కోణమైంది, ఇది పనికిరాదు. అంచేత కుంభలగ్న జాతకులు కేవలం లగ్నంలో ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది. అది విశేషమైన రాజయోగం. ఇది మొత్తం 8 లగ్నాలకి. చరస్థిర ఇంకా ఉభయ రాశులకి ఎందుకు పట్టదు ఇది కూడా చూడండి. మిథున లగ్నం అయినట్టయితే 1 2 3 4 ఇది పంచమమైంది, పనికిరాదు. 6 7 8 అష్టమమైంది, పనికిరాదు. నవమైంది, కోణమైంది, ఇది పనికిరాదు. మిథున లగ్న జాతకులకి శశయోగము ఇందుకు పట్టదు. ఎందుకంటే ఇక్కడ కండిషను ఉచ్చులో ఉండాలి, స్వక్షేత్రమై ఉండాలి, కేంద్ర స్థితి అయి ఉండాలి, కేంద్రాధిపత్య స్థితి అయి ఉండాలి. ఇక్కడ ఏది కూడా కేంద్రము కాదు, అంచేత మిథున లగ్నానికి అది పట్టదు. చరస్థిర లగ్నాలకి పట్టినట్టుగా ఉభయ రాశులైనటువంటి వీటికి ఎందుకు పట్టదు, ఇందుకు పట్టదు. తర్వాత కన్య చూద్దాం. కన్య ఇది 1 2 రెండో స్థానం ఇది ఉచ్చ, ఇది పనికిరాదు. 3 4 5 ఇది పంచమం కోణం, ఇది పనికిరాదు. 6 షష్టమం పాపస్థానం, ఇది పనికిరాదు. వీటిలో ఏది కూడా కేంద్రం కాదు కన్యాలగ్నానికి, అంచేత కన్యాలగ్నానికి పట్టదు. తర్వాత ధనుస్సు, ఇగో ఇది ధనుస్సు. ఇక్కడి నుంచి 2 పనికిరాదు, 3 పనికిరాదు, 4 5 6 7 8 9 10 11 లాభస్థానం పనికిరాదు. ఈ కారణం చేత ధనుర్లగ్నానికి ఈ యోగము వర్తించదు. తర్వాత ఆఖరిది మీన లగ్నం. మీన లగ్నం నుంచి 1 2 3 4 5 6 7 8 అష్టమాధిపత్యం పనికిరాదు. 9 10 11 లాభము, 12 వ్యయము పనికిరాదు. అందుచేత ఉభయ రాశుల లగ్నములైనటువంటి వాటికి ఈ శశయోగము ఎందుకు పట్టదు, ఇందుకు పట్టదు. ఇక్కడ ఉచ్చ అయి ఉండాలి, స్వక్షేత్రం అయి ఉండాలి, కేంద్రస్థితి అయి ఉండాలి. ఈ పంచమహాపురుష యోగాలకు ఉండేటువంటి లక్షణం ఇది. వీటికి మాత్రమే పడుతుంది. ఏదైనప్పటికీ కూడా అసలు ముందు చతుర్థ స్థాన శని వలన సవతి తల్లి బాధ విద్య ఏ లగ్నానికైనా సరే చతుర్థ స్థానం ముందు కేంద్రమయ్యి అక్కడ శని ఉన్నట్టయితే, ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నానికి చతుర్థంలో ఇలాగ ఉన్నట్టయితే సవితి తల్లి బాధ. ఎందుకు ఈ సవితి తల్లి బాధ చెప్పాల్సి వచ్చింది? మాతృస్థానము చతుర్థం అంచేత. తర్వాత విద్యాటంకములు, విద్యకు కూడా కారకత్వం అదే కదా, స్థానం అదే. అంచేత విద్యకు సంబంధించిన ఆటంకాలు కలుగుతాయి, తొంటరితనం కలుగుతుంది. ఈ లక్షణాలు ప్రవర్తనకు కూడా చతుర్థం స్థానం, ఇదే తొంటరితనం లక్షణాలు. తర్వాత సప్తమం వలన సంసార సుఖమునకు హాని, నీచస్థితి సాంగత్యము. ఒకవేళ సప్తమం అయినట్టయితే ఇప్పుడు చూడండి, మేషలగ్నానికి తుల సప్తమం, ఇక్కడ నిజానికి ఉండిన ఉచ్చ పాపత్వము. ఇక్కడ ఈ విషయాలు కూడా ఈ రకంగానే ఆలోచించి పరిశీలించి చూసుకోవాలి. యోగము పట్టినంత మాత్రాన ఆ యోగము ఏ రకమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది, ఇక్కడ దీన్ని గమనించాలి. అందుచేత ఇక్కడ సంసార సుఖమునకు హాని, ఎందుకంటే సప్తమమునకు కళత్రము, స్త్రీ భోగము, వీటికి కనుక నిత్యజన సాంగత్యము ఈ లక్షణాలన్నీ కలుగుతాయి. పరస్త్రీ వ్యామోహము, ఇంతకుముందు ఉచ్చంగా స్త్రీవాంఛ, ఈ లక్షణాలన్నీ వస్తాయి. తర్వాత దశమమున ఉన్నతోద్యోగము, కష్టములు, ఒడిదుడుకులు. దశమంలో కనుక పట్టినట్టయితే ఉదాహరణకి మేషలగ్నానికి దశమం అవుతుంది. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 మకరంలో కనుక ఉన్నట్టయితే ఈ దశమ స్థితి అవుతుంది. ఇక్కడ నిజానికి ఉన్నతోద్యోగం వస్తుంది శశయోగం వల్ల, కానీ కష్టములు, ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఆ ఉద్యోగం వల్లే ఎంత గౌరవప్రదమైన ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా ఒడిదుడుకులు అవి మామూలే, వీటి వల్ల కలుగుతుంది. అది చేత మహాపురుష యోగము పట్టినంత మాత్రాన అది సుఖముగా సవ్యముగా జరుగుతుందనడానికి లేదు. శని దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. సహజ పాప అయినటువంటి వాడికి ఉచ్చత్వం వలన ఈ పాప లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ఇది శశయోగమునకు సంబంధించినటువంటి అంశములు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.